గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ గోవర్ధన్. మీరు సిటీలోని కొన్ని ఫ్యాక్టరీలు సీజ్ చేశారు కదా, అందులో రాణి ఇండస్ట్రీస్ కూడా ఉంది కదా? అవును సార్. ఆ ఫ్యాక్టరీలోని సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేవు సార్. పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఒక్కరు కూడా మిగలరు సార్. తప్పించుకునే అవకాశం లేకుండా అది చాలా కంజెస్టెడ్గా ఉంది. అందుకే సీజ్ చేశాను సార్. జస్ట్ షట్ అప్. ఆ ఫ్యాక్టరీ గురించి నాకు బాగా తెలుసు. అక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారో నాకు తెలుసు. ప్లీజ్ సార్, నేనే స్వయంగా చెక్ చేశాను. నా టీం అంతా కూడా చెక్ చేశాను సార్. అన్నీ చెక్ చేశాకే సీజ్ చేశాను సార్. ఓకే గోవర్ధన్, నేనే వచ్చి ఫ్యాక్టరీని చెక్ చేస్తాను. మీరు చెప్పినట్టుగా అక్కడ ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోతే మీరు సీజ్ చేయడాన్ని నేను కూడా సమర్థిస్తాను. కానీ ఎవరో చెప్పారని మీరిదంతా చేస్తే మాత్రం మీ ఉద్యోగాలు ఎగిరిపోతాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. ముందు నేను ఫ్యాక్టరీ చెక్ చేశాక అప్పుడు మీతో మాట్లాడతాను. ఓకే సార్. పదమ్మా, రామ్మా. ఆగమ్మా, నీకు ముందు దిష్టి తీయాలి. సమత, ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? బాగా అర్థమవుతుంది. దిష్టి తీయడానికి నేనేం యుద్ధం చేసి రాలేదు. గేమ్స్ లో ఏదో కప్పు గెలిచి రాలేదు. చెయ్యని తప్పుకి ఒక కేసులో ఇరుక్కొని 3 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చాను. ఇంకా నాకెందుకు దిష్టి? అమ్మా శామ్, జరిగిన దాని గురించి నువ్వెంత బాధపడుతున్నావో నీకన్నా ఎక్కువగా మేము కూడా బాధపడుతున్నాం. నిన్ను 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచినందుకు నేనెంతగా బాధపడుతున్నానో నువ్వు ఊహించలేవమ్మా. నా మనవరాలి విషయంలో నేనేం చేయలేకపోయినందుకు నాలో నేనే ఎంతో మదనపడ్డాను. కానీ మగవాణ్ణి కదా, కన్నీళ్లతో బయటికి చెప్పుకోలేను. అంతేకాని నిన్ను వదిలేశానని మాత్రం నువ్వెప్పుడు అనుకోవద్దమ్మా. స్నేహం ఎలాంటి వాళ్ళతో చేస్తున్నామో ఆలోచించి చెయ్యాలి. మంచి స్నేహం ఎప్పుడూ మంచినే చూపిస్తుంది. ఇదిగో, అలాంటి వెధవలతో స్నేహం చేస్తే పరిస్థితి ఇలాగే మారుతుంది. నీ స్నేహితుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను నీకు ఎప్పుడో చెప్పాను. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. రాణి కూడా మనింట్లో ఆడపిల్ల లాంటిదే. తనేంటో తన బుద్ధేంటో నాకు బాగా తెలుసు. తనకి ఎంత ఇబ్బంది కలగకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పూర్ణ, ముందు నువ్వు వాళ్ళని వెనకేసుకుని రావడం మానే. అసలు వాళ్ళకి ఇంటికి సంబంధం ఏంటి? అమ్మా శామ్, నువ్వు వెళ్ళు. సార్, మీరే నన్ను కాపాడాలి సార్. ఏంటి సార్ ఇది? మీరు ఒక ఆఫీసర్, మీరు కూడా ఇలా చేస్తే ఎలా? ఇంకెక్కడ ఆఫీసర్ సార్, నా పోస్టింగ్ పోయేలా ఉంది. మీరే నన్ను కాపాడాలి సార్. లేకపోతే నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గమే లేదు సార్. ఎందుకంత భయపడుతున్నారు? అసలేమైంది? ఇంకేం కావాలి సార్? మీరు చేయమన్నారని రాధాకృష్ణ కంపెనీని మేము సీజ్ చేశాం సార్. అందులో సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నా ఏమీ లేవని చెప్పి మేము కేసు ఫైల్ చేశాం సార్. ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. సేఫ్టీ మెజర్మెంట్స్ లేని ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ చేయమని ఆయన చెప్పారు కాబట్టే ఆ ఫైల్తో పాటు ఈ ఫైల్ కూడా పెట్టేశాం సార్. సైన్ చేసేస్తారనుకుంటే కరెక్ట్గా ఫైల్ చెక్ చేసిన ఆ కలెక్టర్ ఆ ఫ్యాక్టరీకి తనే స్వయంగా వచ్చి చెక్ చేస్తానన్నారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకపోతే నా మీద చర్యలు తీసుకుంటానని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్.
డైరెక్ట్గా కలెక్టర్ గారు వచ్చి చెక్ చేశారంటే ఫ్యాక్టరీ అంతా బాగానే ఉందని తెలుస్తుంది. దాంతో నా ఉద్యోగం ఊడిపోతుంది, నా పరువు పోతుంది, దాంతో నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది సార్. నీ విషయంలో తప్పు చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించనక్క. వాళ్ళకి బుద్ధి చెప్పి నీ కాళ్ల మీద వాళ్ళు పడి క్షమాపణ అడిగే రోజు కోసం నేను ఎదురు చూశాను. అందుకే నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. కానీ ఇంక నేను ఉండలేకపోయాను, అందుకే వచ్చేశాను. అక్కడికి నేను వెళ్ళలేనక్క, నేను ఇక్కడే ఉండిపోతాను. ఏంటి గోపి ఇది? ఇదేనా నువ్వు రాణిని అర్థం చేసుకున్నది? భార్యాభర్తలు కలిసుండాలి. ఎవరితో ఎన్ని గొడవలు వచ్చినా మీరిద్దరూ బావుండాలనే కదా తన మనసును చంపుకొని నిన్ను దూరంగా ఉంచింది. అలాంటిది ఇప్పుడు నువ్వు నీ భార్యని వదిలేసి వస్తాను అంటే రాణి ఎలా ఒప్పుకుంటుంది? నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు, అందుకు చాలా సంతోషం. కానీ తను మారే వరకు నువ్వక్కడే ఉండు, ఇక్కడికొచ్చి చూసి వెళ్తూ ఉండు. చూసావా అమ్మా, తమ్ముణ్ణి నువ్వు అనవసరంగా తప్పు పట్టావు. వాడెంత బాధపడ్డాడో. వాడు నా కడుపున పుట్టిన అమ్మలా నువ్వు పెంచావమ్మా. నేను నీకు సొంత తల్లిని కాకపోయినా నిన్ను బాధ పెట్టేవాళ్ల ఎవ్వరినీ నేనస్సలు క్షమించను. వాడు నిన్ను బాధ పెట్టడానికి వచ్చాడేమో అన్న అనుమానంతోనే నేనలా ప్రవర్తించాను, అంతే తప్ప నా కొడుకు మీద పగతో నేను మాట్లాడలేదు. ఫ్యాక్టరీ విషయం నాకు నిన్నే తెలిసింది బావా. అది అధికారులు కావాలని చేసింది అని నాకు అర్థమైంది. అందుకే నేనే ఫ్యాక్టరీ చెక్కింగ్కి వస్తాను అని వాళ్ళతో చెప్పేశానక్క. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఇదంతా నేను చూసుకుంటాను. నాకు తెలుసు గోపి, ఇది ఎవరు చేశారో కూడా నాకు తెలుసు. రాణి కేసు పెట్టింది కదా, ఆ కేసు మేము విత్డ్రా చేసుకోవడానికి ఆ శంకర్ ప్రసాద్ గారు ఇదంతా చేస్తున్నారు. ఇలాగైనా సరే భయపడి ఆ కేసు విత్డ్రా చేసుకుంటామేమో అని ఆయన ఆలోచిస్తున్నారు. నువ్వైనా చెప్పరా, అనవసరంగా ఆయన వాళ్లతో గొడవలెందుకు? నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే మీ బావగారే ఒప్పుకోవడం లేదు. బావ నిర్ణయాన్ని నేను కూడా సమర్థిస్తానక్క. ఆ రోజు నువ్వు తప్పేం చేయలేదు. తప్పు చేసే వాళ్లకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశావు, అందులో నీ తప్పేం లేదు కదా. అయినా ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానక్క. సరే కానీ చాలా రోజులకి గోపి వచ్చాడు కదా, అందరం కలిసి ఈ రోజు ఇక్కడ ఆనందంగా భోంచేద్దాం. అయితే గోపి, నీకిష్టమైన 10 రకాల వంటలు చెప్పు, అందరం కలిసి ఎక్కువగా తినొచ్చు. ఏంటి సమంత, అర్జెంటుగా కలవాలన్నావు, నాతో ఏదో మాట్లాడాలన్నావు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదే, నీకే. నీ జీవితమే సమస్యలో పడిపోతుంది. నువ్వు కళ్ళు తెరవకపోతే నీ జీవితం ఏమైపోతుందో కూడా నువ్వు ఊహించలేవు. గోపి నీ చెప్పు చేతల్లో ఉన్నాడని నువ్వనుకుంటున్నావు, కానీ గోపి నీ చేయి దాటిపోతున్నాడని, నీకు దూరమైపోతున్నాడని నాకు తెలుసు. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టే ఈ విషయం నీకు చెప్పడానికి పిలిచాను. ఇప్పుడు గోపి నీవాడు కాదు, ఆ రాణికి తమ్ముడు, ఆ ఇంటి మనిషి.